హాయ్, దిస్ ఇస్ గుప్తా. ట్రిగ్నోమెట్రీలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్. జనరల్గా 0 degrees, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees వరకు టేబుల్ ఇచ్చేస్తారు. ఆ టేబుల్లో మనం బ్యాక్ చేస్తామో సరిపోతుంది. బట్ వేరే 90 degrees కన్నా ఎక్కువ వాల్యూస్ కానీ ఎప్పుడైనా కావాల్సి వచ్చినట్లయితే అప్పుడు మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అనేటటువంటి కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది. ఇది చాలామంది సరిగ్గా అవగాహన ఉండటం లేదు, చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సో ఆల్ సిల్వర్ టీ కప్స్ అంటే ఏంటి? జస్ట్ చూడండి, ఇది ఒక గ్రాఫ్ తీసుకోండి. గ్రాఫ్లో మనకి ప్లస్ లాగా వేసినట్లయితే మనకి ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్. రైట్, ఇది ఎక్స్ యాక్సిస్లో ఇది ఎక్స్ పాజిటివ్, ఇది వై పాజిటివ్, అండ్ ఇది ఎక్స్ నెగిటివ్, ఇది వై నెగిటివ్. రైట్, సో ఇన్ ద సేమ్ మేనర్ ఎక్స్ యాక్సిస్ లో ఇది Q1 అవుతుంది, ఇది క్వాడ్రంట్ 2, ఇది క్వాడ్రంట్ 3, అండ్ ఇది క్వాడ్రంట్ 4. సో ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ లో క్వాడ్రంట్ 1 లో ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్. అందువల్ల మనకి ఏంటంటే మొత్తం అన్ని పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకున్నప్పుడు అలా పాజిటివ్. ఇన్ ద సేమ్ మేనర్ మనకి ఆల్ వాల్యూస్ అంటే సైన్, కాస్, టాన్, కాట్, సీకెంట్, కోసీకెంట్ అన్ని కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. వెరాస్ Q2 లో అంటే క్వాడ్రంట్ 2 లో మనకి సైన్ అండ్ కోసికెంట్ మాత్రమే పాజిటివ్ వస్తాయి. ఎందుకు అంటే ఆపోజిట్ సైడ్ వై యాక్సిస్ పాజిటివ్ అండ్ బేస్ ఏమో నెగిటివ్ ఉంటుంది. అందువల్ల పాజిటివ్ తో బేస్ అయి ఉన్నటువంటి సైన్ అండ్ కోసికెంట్ రెండు కూడా పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అలా నెగిటివ్ ఉంటాయి. వెరాస్ థర్డ్ క్వాడ్రంట్కి వచ్చేటప్పటికి మనకి బేస్ నెగిటివే, ఆపోజిట్ కూడా నెగిటివ్. అందువల్ల నెగిటివ్ బై నెగిటివ్ క్యాన్సిల్ అయిపోయి పాజిటివ్ వాల్యూస్ వచ్చేస్తాయి. అందువల్ల టాన్ అండ్ కాట్ బోత్ ఆర్ పాజిటివ్ ఇన్ ద క్వాడ్రంట్ 3. అండ్ వెరాస్ మనకి క్వాడ్రంట్ 4కి వచ్చేటప్పటికి కాస్ అండ్ సీకెంట్ పాజిటివ్ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ బేస్ పాజిటివ్, ఆపోజిట్ ఏమో నెగిటివ్. సో బేస్ని బేస్ చేసుకుని ఉన్నటువంటి రెండు కూడా కాస్ అండ్ సీకెంట్ రెండు కూడా పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ అలా నెగిటివ్. సో వేరేజ్ ఇక్కడ మనకి థీటా గురించి కానీ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 90 మైనస్ థీటా. ఎందుకు అంటే ఇక్కడ థీటా ఇలా స్టార్ట్ అవుతుందండి. సో ఈ థీటా ఇలా స్టార్ట్ అయినప్పుడు అప్ టు 90 అంటే 90 కన్నా తక్కువ ఉంటుంది థీటా వాల్యూ ఫస్ట్ క్వాడ్రంట్ లో. సో 90 దాటిపోతే సెకండ్ క్వాడ్రంట్కి వస్తుంది, అంటే 90 ప్లస్ థీటా సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో 180 ఇది 189, 180 కన్నా తక్కువ ఉంటుంది, 90 కన్నా ఎక్కువ ఉంటుంది, అందుకని 90 ప్లస్ థీటా, 180 మైనస్ థీటా. ఇన్ ద థర్డ్ క్వాడ్రంట్ లో 180 దాటి ఉంటుంది, 270 లైన్ కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి 180 ప్లస్ థీటా అండ్ 270 మైనస్ థీటా. సో ఇన్ ద సేమ్ మేనర్ ఫోర్త్ క్వాడ్రంట్ లో 270 దాటి ఉంటుంది, 360 కన్నా తక్కువ ఉంటుంది కాబట్టి 270 ప్లస్ థీటా అండ్ 360 మైనస్ థీటా అనేది ఫోర్త్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో ఈ విధంగా మనం దీన్ని ఆల్ సిల్వర్ టీ కప్స్ కాన్సెప్ట్ ని డిఫైన్ చేయొచ్చు. సో మనం ఇందాక టేబుల్ చూసాము, దాని తర్వాత ఎక్కడ చేంజ్ వస్తుంది, ఎక్కడ సేమ్ వస్తుంది చూడాలి. సో 90 అండ్ 270 వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ వస్తాయి. సో కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి అని అంటే, సో సైన్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ కాస్, కాస్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్. వేరేస్ టాన్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ కాట్, కాట్ కి కాంప్లిమెంటరీ యాంగిల్ టాన్, సీకెంట్ కి కోసికెంట్ అండ్ కోసికెంట్ కి సీకెంట్. సో 90 270 కంపారిజన్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ యాంగిల్స్ కింద మారిపోతాయి. వేరేజ్ 180 అండ్ 360 వచ్చినప్పుడు సేమ్ యాంగిల్సే వస్తాయి, మారవు. సో అది ఎలాగ వస్తుంది ఏంటి అనేది ఇక్కడ మనం చూసుకుందాం. ఇక్కడ సైన్ 90 మైనస్ థీటా, కాస్ 90 మైనస్ థీటా, 90 మైనస్ థీటా వచ్చినప్పుడు 90 వచ్చింది కాబట్టి అన్ని కాంప్లిమెంటరీ యాంగిల్సే వస్తాయి. సైన్ కాస్ గా, కాస్ సైన్ గా, టాన్ కాట్ గా, కాట్ టాన్ గా మారిపోతుంది. వేరే 90 మైనస్ థీటా అనేది ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి సో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి అన్ని పాజిటివ్ వాల్యూసే వస్తాయి. సో దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. అండ్ ద సెకండ్ థింగ్ 90 ప్లస్ థీటా. 90 ప్లస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంది కాబట్టి సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ అండ్ కోసికెంట్ పాజిటివ్. సో సైన్ దగ్గర ప్లస్ ఉంటుంది, కోసికెంట్ దగ్గర పాజిటివ్ ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ ఆర్ నెగిటివ్. రైట్, ఇన్ ద సేమ్ మేనర్ సైన్ 90 ఉన్నప్పుడు ఏమవుతుంది, కాంప్లిమెంటరీ యాంగిల్ సైన్ కాస్ గా మారిపోతుంది, కాస్ సైన్ గా మారిపోతుంది, ఈ విధంగా అయిపోతుంది. ఇన్ ద సేమ్ మేనర్ మనకి 180 మైనస్ థీటా వచ్చినప్పుడు 180 మైనస్ థీటా కూడా సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ అండ్ కోసికెంట్ పాజిటివ్ కాబట్టి సైన్ దగ్గర, కోసికెంట్ దగ్గర పాజిటివ్. రైట్, సో రిమైనింగ్ ఆర్ నెగిటివ్. సో 180 వచ్చినప్పుడు ఏమవుతుంది,
సేమ్ యాంగిల్స్ వస్తాయి. సో sin sin cos cos tan tan cot cot. రైట్. నెక్స్ట్ 180 ప్లస్ థీటా. 180 ప్లస్ థీటా అనేది థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. థర్డ్ క్వాడ్రంట్ లో tan అండ్ cot పాజిటివ్ ఉంటాయి కాబట్టి tan అండ్ cot పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. వేరస్ 180 ఉంది కాబట్టి సేమ్ యాంగిల్స్ sin sin cos cos ఈ విధంగా సేమ్ యాంగిల్స్ వస్తాయి. నెక్స్ట్ 270 మైనస్ థీటా. ఇది కూడా థర్డ్ క్వాడ్రంట్ లో ఉంటుంది కాబట్టి tan అండ్ cot ఆర్ పాజిటివ్, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. సో ఇది 270 కాబట్టి మారిపోతుంది, sin cos గా cos sin గా కాంప్లిమెంటరీ యాంగిల్స్ వచ్చేస్తాయి. సో వేరస్ 270 ప్లస్ థీటా వచ్చినప్పుడు మనకి ఇది మనకి లాస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. లాస్ట్ క్వాడ్రంట్ లో cos అండ్ secant పాజిటివ్ కాబట్టి cos దగ్గర ప్లస్, అలాగే secant దగ్గర ప్లస్ ఉంటుంది. సో రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్స్ ఉంటాయి. 270 ఉంది కాబట్టి మనకి కాంప్లిమెంటరీ యాంగిల్స్ కింద అన్ని మారిపోతుంటాయి. సో ఈ విధంగా అబ్జర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. దీని తర్వాత 360 మైనస్ థీటా, 360 ప్లస్ థీటా కూడా రాసి చూపిస్తాను, చూడండి. ఇప్పుడు మనం 270 అయిపోయింది. ఇప్పుడు 360 థీటా గురించి చూద్దాం. 360 ప్లస్ థీటా అనేది మనకి ఫస్ట్ క్వాడ్రంట్ లో వస్తుంది. ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి అన్ని పాజిటివ్. 360 ఉన్నప్పుడు ఇవేవి మారవు కాబట్టి సేమ్ యాంగిల్స్ వస్తాయి. రైట్. ఇన్ ద సేమ్ మేనర్ మనకి 360 మైనస్ థీటా వచ్చేటప్పటికి లాస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. లాస్ట్ క్వాడ్రంట్ లో మనకి cos అండ్ secant పాజిటివ్ కాబట్టి రెండు పాజిటివ్ ఉంటాయి, రిమైనింగ్ ఆల్ ఆర్ నెగటివ్. వేరస్ 360 ఉన్నప్పుడు సేమ్ యాంగిల్స్ వస్తాయి కాబట్టి sin sin cos cos ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా మనం ఆల్ సిల్వర్ టీ కప్స్ ని డిఫైన్ చేసుకోవచ్చు. ఇది కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. దీని యూసేజ్ ఏంటో కూడా ఇప్పుడే నేను మీకు చెప్తాను, అది కూడా చూడండి. ఓకే, ఇప్పుడు యూసేజ్ ఎక్కడో చూద్దాం. ఇప్పుడు 120 డిగ్రీస్, 150 డిగ్రీస్ అండ్ 420, 450 ఎట్సెట్రా ఇలాగ ఏమైనా వచ్చినప్పుడు దీన్ని ఎలా వాడాలి అంటే చూద్దాం. ఇప్పుడు సరే ఫర్ ఎగ్జాంపుల్ sin 120 డిగ్రీస్ అడిగాను. సో sin ని 90 ప్లస్ 30 గా మార్చేస్తాం. సో 90 ప్లస్ థీటా, 90 ప్లస్ 30 120 కాబట్టి సో ఇక్కడ ఈ 30 ని మనం థీటాలా ఊహిస్తే sin 90 ప్లస్ థీటా లాగా మనకి కనపడుతుంది. సో 90 ప్లస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ లో sin పాజిటివ్ అండ్ sin 90 వచ్చినప్పటికి మారిపోతుంది. సో cos థీటా అంటే ఇక్కడ 30. సో cos 30 వాల్యూ ఎంత √3/2. సో ఈ విధంగా మనం చేయాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్ 150, ఫర్ ఎగ్జాంపుల్ tan 150 కావాలని అవసరం వచ్చింది, అది అడిగాడు. అప్పుడు మనం ఏం చేస్తాం? సో tan మనం 180 మైనస్ 30 రాసుకోవచ్చు, 90 ప్లస్ 60 రాసుకోవచ్చు, ఎలా రాసుకున్నా పర్వాలేదు. సో 180 మైనస్ 30 రాద్దాం. సో 180 అయితే tan లాగే ఉండిపోతుంది, tan 30. బట్ 180 మైనస్ థీటా అనేది సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రంట్ లో tan నెగిటివ్ కాబట్టి ఇక్కడ మైనస్ ఉంది. సో tan 30 వాల్యూ ఎంత 1/√3. సో దిస్ ఇస్ మైనస్ 1/√3. సో వేరస్ 420 చూద్దాం. 420 దేంతో cos 420 చూద్దాం. cos 420 is equal to cos 360 plus 60. సో 360 ప్లస్ వచ్చినప్పుడు వన్ కంప్లీట్ రెవల్యూషన్ అయిపోయింది కాబట్టి ఆ 360 తీసేయచ్చు. డైరెక్ట్ గా మీరు cos 60 కింద రాసేసుకోవచ్చు. సో cos 60 is equal to 1/2. ఫస్ట్ క్వాడ్రంట్ సేమ్ యాంగిల్ ఏం మారదు, పాజిటివ్ ఉంటుంది, సేమ్ యాంగిల్ ఉంటుంది కాబట్టి సేమ్ వాల్యూ వచ్చేస్తుంది. వేరస్ 450 చూద్దాం. సో ఇది 450 దేని చూద్దాం, cot చూద్దాం. సో cot 450, సో cot 360 plus 90, so cot 90, so cot 90 is equal to 0. That's it. సో ఈ విధంగా మనం దీన్ని యూసేజ్ ని మనం చేసుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. థ్యాంక్ యూ.